ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ భేటీ అవుతోంది. నిన్న 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి ఈరోజు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ భేటీ అవుతోంది. నిన్న 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు వారికి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. సో మొత్తంగా 72 మందితో ఏర్పడ్డ కొత్త కేబినెట్ తొలిసారి ఈరోజు భేటీ కాబోతోంది. ఇక ఎవరికి ఏ శాఖలు వస్తారో దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉందంటారు? రైట్ సతీష్, మొత్తం మీద మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం, అంతేకాకుండా మొత్తం 72 మందితోటి జంబో కేబినెట్ ని ఆయనతో కలిపి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు, అలాగే 5 మంది స్వతంత్ర హోదాతో కలిగినటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు 36 మంది సహాయ హోదాతో కలిపి మొత్తం 72 మందితోటి ఆయన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఈ లెక్కలు మనం చూస్తే 543 మంది ఎంపీల్లో ప్రతి 4 ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి 2కి అవకాశం కల్పించారు, కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి దాదాపు 37 మంది మంత్రులకు ఈసారి ప్రభుత్వంలో బెర్త్ దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈసారి కేబినెట్ బెర్త్లో కూటమి పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కేబినెట్ లోకి 7 మాజీ ముఖ్యమంత్రులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత లోక్సభకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ ఏదైతుందో ఇది జంబో కేబినెట్ కూడా చెప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకి తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఈ కేబినెట్ భేటీలో అనేక అంశాలను కూడా చర్చించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 3.0 ఏదైతే ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఈసారి కేంద్రంలో అనుసరించినటువంటి వ్యూహాలు కావచ్చు, అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎస్పెషల్లీ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి 72 మంది మంత్రులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పోర్ట్ఫోలియో మీద కూడా ఒక కొలికి వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. ఇప్పటికే కూటమికి సంబంధించి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతోటి చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ బట్టి శాఖలు కేటాయించే విధంగా కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి. మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్పెషల్ మీరు చెప్పినట్టు ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళేది పదవుల కోసం కాదు. ఈసారి తీసుకునేటటువంటి కేంద్ర మంత్రి పదవులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో సో మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉంటాయో
పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి ఎవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలనే మీద ఒక కొలికైతే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో కేబినెట్ ర్యాంక్ తోటి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడుకి పట్టణాభివృద్ధి శాఖని ఇచ్చినట్లయితే తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైనటువంటి నగరాల నిర్మాణానికి అది చాలా దోహదం చేస్తుందనేది ఇక్కడ ఆయన పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మరోపక్క జేడీయూకి సంబంధించినటువంటి నేతలు కూడా తమకు పోర్ట్ఫోలియోస్ విషయంలో మంచి అంటే ఏదైతే ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు కేటాయించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మోడీకి సంబంధించిన సర్కార్కి సంబంధించి ఎస్పెషల్లీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమన్నా సరే ఏమడిగినా కాదనకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ పెద్దలు తెలుస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత అడిగేటటువంటి శాఖలకు సంబంధించి దాదాపుగా వాళ్ళు ఓకే చేసిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, సో దానికి దోహదపడేటటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఒక కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది. సో సాయంత్రం 5 గంటల లోపల పోర్ట్ఫోలియోస్ కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజేష్ మీరు చెప్పినట్టుగా ముందు నుంచి కూడా ఒక రామ్మోహన్ నాయుడుకి పట్టణాభివృద్ధి శాఖ అంటున్నారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అంటున్నారు. అంటే అలాంటి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, ఎందుకంటే కీలక శాఖలని ప్రధాని మోదీ తన వద్దే తన క్యాబినెట్లో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు కంటిన్యూ అయిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఇక్కడ సంబంధించి మెడికల్ ఎక్స్పర్ట్ కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రిగా అంటే ఎటువంటి శాఖను ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అంటే వాస్తవంగా అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 3లో 2 సహాయ మంత్రులుగా, అలాగే రామ్మోహన్ నాయుడు ఒకడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా టీడీపీ మీరు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ ర్యాంక్ తో ఉన్నటువంటి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మరోపక్క పెమ్మసాని చంద్రశేఖర్ కు మాత్రం ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రెండింటి వల్ల ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అవకాశం కానీ కల్పించినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల అంశంలో కావచ్చు, అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, సో వాస్తవికతను ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఆయన ఆర్థిక శాఖలో కీలకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఇది భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పోర్ట్ఫోలియోని అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రామ్మోహన్ నాయుడు కూడా సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అడగడానికి కారణాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ శాఖని చాలా సమర్థవంతంగా ఇదే రాష్ట్రానికి చెందినటువంటి వెంకయ్య నాయుడు నిర్వహించారు. సో ఆ సందర్భంలోనే అమృత్ సిటీస్ కావచ్చు, అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో స్వచ్ఛ నగరాల పేరుతోటి భారీ ఎత్తున నిధుల్ని ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా స్మార్ట్ సిటీల పేరుతోటి నగరాలను అభివృద్ధి చేసేటటువంటి ఒక గొప్ప ప్రణాళికను కూడా అప్పట్లో అమలు చేసినటువంటి నేపథ్యంలో తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, అలాగే ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేటటువంటి వాదన గత కొంతకాలంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూనే తదనుగుణంగా దానికి ప్యారలల్ గా కొన్ని నగరాలను అభివృద్ధి చేయాలి అనేటటువంటి దృక్పథంతో ఆ ప్లానింగ్ తోటి విజన్ తోటి టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి సో ఆ నేపథ్యంలోనే పట్టణాభివృద్ధి శాఖ ఇస్తే గానీ తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మెరుగైనటువంటి నగరాలను అభివృద్ధి చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆ శాఖని అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి దాదాపుగా సుముఖంగానే ఉన్నప్పటికీ కూడా ఏదైతే కీలక శాఖలన్నీ కూడా బీజేపీ తన వద్దే పెట్టుకున్నటువంటి నేపథ్యంలో సో టీడీపీ అధినేత అడిగేటటువంటి శాఖలు కూడా నో చెప్పేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 16 మంది ఎంపీలతోటి ఇవాళ ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీడీపీ చాలా కీలకంగా మారినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీని మీద బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా నో చెప్పదు అనేటటువంటి ఆశాభావాన్ని తెలుగు తమ్ముడు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి. ప్రధానంగా రోజు మన రాష్ట్రానికి సంబంధించి ముందు నుంచి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖాయమైందంటూ పురంధేశ్వర్ గారి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఆవిడకి స్పీకర్ ఇస్తారు, కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది, రకరకాల వార్తలు మళ్ళీ వస్తున్నాయి. అంటే ఏది ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే వాస్తవంగా అయితే పురంధేశ్వరికి తొలిసారి మంత్రివర్గంలో అంటే నిన్న జరిగినటువంటి దాంట్లో అవకాశం రావచ్చు అని చెప్పేసి అందరూ కూడా భావించినప్పుడు కూడా ఈసారి ఎస్పెషల్లీ స్పీకర్ సంబంధించి మహిళా స్పీకర్ ఉండాలి అనేటటువంటి ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సో ఆ మహిళా స్పీకర్ కి సంబంధించి అది జేడీయూ అడుగుతోందని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇది పురంధేశ్వరి అయితే కరెక్ట్ దానికి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో పురంధేశ్వరికి కానీ ఇచ్చినట్లయితే టీడీపీ
స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి అడుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పురలేఖకే కనిపించినట్లయితే సో దానికి టీడీపీ కూడా ఓకే చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్పీకర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పార్లమెంట్ కి సంబంధించిన సెషన్స్ స్టార్ట్ అయిన సందర్భంలో లోక్సభ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగేటటువంటి స్పీకర్ ఎంపిక సమయానికి ఇది క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు. సో ఇప్పటికే ఆమెకు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అంతేకాకుండా ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.